హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 1 ఆఫ్ 30 days ఛాలెంజ్. దీన్నే నేను ముద్దుగా ప్రాజెక్ట్ 30 అని ముద్దుగా పెట్టుకుంటున్నాను పేరు. ఈరోజు బ్లాగ్ మార్నింగ్ స్టార్ట్ చేశానండి. అప్పుడప్పుడు మార్నింగ్ చేయొచ్చు, లేదంటే కుదరకపోతే తర్వాత మధ్యాహ్నం నుంచి ఎప్పటి నుంచో చేస్తాను. కానీ ఖచ్చితంగా రోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఈ రీని డీప్ బ్రౌన్ కాజల్ తీసుకున్నాను, బాగుంటుందేమో అనుకుని. కానీ నా బ్రౌన్ స్కిన్కే సెట్ కాలేదనమాట. కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళకైతే బాగా అనిపించచ్చేమో అని నేను అనుకుంటున్నాను. నేను రెడీ అయిపోయిన తర్వాత అగస్త్యకి రెడీ చేసేసి అండ్ ఫుడ్ పెట్టి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. రోజు అగస్త్య ఇప్పటికీ ప్రస్తుతానికి 1 week అయింది స్కూల్ స్టార్ట్ అయ్యి. గుడ్ బాయ్ లాగా టైం కన్నా ముందే రెడీ అయిపోయి మేము బస్ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ రోజు అగస్త్యని డ్రాప్ చేసే టైంకి కొంచెం మబ్బుగా ఉంది కానీ క్లైమేట్ అంతా వర్షం పడదేమో అనుకున్నాను. కానీ ఇలా నేను అగస్త్యని దింపానో లేదో కరెక్ట్గా వర్షం పడే టైంకి బస్సు వచ్చింది. తను బస్సు అయితే ఎక్కేసాడు, కానీ వెంటనే వర్షం ఎక్కువైందండి బాబు. చాలా సడన్గా చాలా పడడమే ఎక్కువగా పడిపోయింది. నేను ఒక 1/2 hour అక్కడే ఉండిపోయాను అనమాట. ఇంటికి రాలేకపోయాను. అంబ్రెలా పట్టుకెళ్ళలేదు, ఇక్కడే కదా ఏం కాదు వచ్చేయచ్చు అనుకున్నాను, కానీ చాలా ఎక్కువ పడిపోయింది. సో ఒక 1/2 hour వెయిట్ చేసి ఇంకా తడుచుకుంటూనే ఇంటికి వచ్చేసాను. ఇంటికి లేవగానే ఆ బియ్యమ్మ లేచిపోయింది. అసలు ఎక్కడండి బాబు గ్యాప్ ఇవ్వరు. వాడు వెళ్ళిపోయాడు అమ్మయ్య అనుకునే టైంకి ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు గారు లేచిపోతుంది. ఇంకా తనతో కొంచెం టైం స్పెండ్ చేసి తనని ఫ్రెష్ అప్ చేయించి తనకు స్నానం చేయించి ఫుడ్ పెడతాను రావే బాబు అంటే రాకుండా కుర్చీ ఎక్కి కూర్చొని ఆడుకుంటుంది. తన ఆటలన్నీ అలాగే ఉంటాయి. బకెట్లో నుంచి వస్తువులన్నీ కింద పడేయడం, మళ్ళీ అవి అయితే కూడా అదొక ఆట అనమాట. దానికి ఎన్నిసార్లు ముద్దుగా పిలిచినా రాలేదు. మొత్తానికి ఎలాగో దగ్గర తీసుకొని ఫుడ్ అయితే పెట్టేశాను. రోజు మార్నింగ్ రాగి జావే తాగుతుంది. సో రాగి జావ పెట్టేసి వదిలేసాను. ఆడుకుంది చక్కగా. కొంచెం సేపు అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇలా టైం అనిపిస్తుందో లేదో. నేను ఫస్ట్ డే చాలా బెంగ పెట్టుకున్నాను. అగస్త్య ఫస్ట్ టైం ఫుల్ డేస్ ఉంటున్నాడు, నేను మిస్ అయిపోతాను అనుకున్నాను. కానీ ఇలా చూసేలోపే టైం అయిపోతుందండి బాబు. ఈవినింగ్ అయిపోతుంది, వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే ఇంకా హోంవర్క్ చేయించాను కాసేపు కూర్చోబెట్టి. ఎందుకంటే తనకి 3 days డాన్స్ క్లాస్ ఉంటుంది. సో హోంవర్క్ చేసిన తర్వాత కాసేపు పాలు తాగి కాసేపు ఆడుకున్నాక డాన్స్ క్లాస్కి అయితే డ్రాప్ చేసేసాము నేను మా హస్బెండ్. డాన్స్ క్లాస్ ఒక 1 hour ఉంటుంది. చూస్తూనే డాన్స్ క్లాస్ దగ్గర అలా చీకటి అయిపోతుంది అనమాట. మళ్ళీ ఏముంది, మళ్ళీ మామూలే. ఈవినింగ్ రాగానే మళ్ళీ కొంచెం సేపు టీవీ చూసుకొని అన్నం తినేసి మళ్ళీ రేపటి కోసం రెడీ అయిపోవాలి. రోజు రాత్రి నాకైతే ఎందుకు పాలు తాగే అలవాటు ఉందండి. పాలు తాకుండా పడుకుంటే నాకు ఏదో ఏంటో అనీజీగా లేదా ఏదో లోటుగా అనిపిస్తుంది. అలా అలవాటు అయిపోయింది పాలు తాగడం. అండ్ ఆల్సో నాకు బెడ్ దగ్గర ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఉండాల్సిందే. నేను తాగుతానా లేదా తెలియదు, కానీ ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఉండాలి. అంతేనండి. బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్